ప్రజలకి ఓదార్పు మొన్న జరిగినటువంటి బోటు ప్రమాదంలో మత్స్యకారులు చనిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఓదార్చాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చుదామని అన్నప్పుడు ఆ ఓదార్పుకు సంఘీభావంగా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అమ్మాళ్ళు పెద్ద ఎత్తున విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కావాలని పోలీసులు ఎక్కడికక్కడ ఇది దుర్మార్గమైన చర్య ఆంక్షలు పెట్టి రాకుండా ఆఫ్ చేసి ఎయిర్పోర్ట్లో ఎక్కడో దూరంగా వాహనాలు ఎక్కడో నిలిపించి నడిచొస్తున్నా సరే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎవరిని రాకుండా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోట్లాది మంది మీకు పరుగున వస్తుంటే అది ప్రజలకు కానీ తెలిసిపోతే ప్రజల్లో ఇంత ఆదరణ ఉందనేది మరంత జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చేస్తుందనో తెలీదు, లేదు వీళ్ళు మైనస్ అయిపోతారోనో అని తెలీదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులైనా అధికారులైనా ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది అధికారులు అధికార పార్టీ నేతలకి అధికార పార్టీకి బానిసలుగా పనిచేస్తున్నారనే దానికి నిదర్శనం ఇది. ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారంటే ఆయన అభిమానులు వేలాదిగా తరలి వస్తారనేది వారందరికీ కూడా తెలిసిందే. కేవలం కావాలని 3-4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలపడానికి వచ్చిన కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజలు కూడా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఈరోజు పోలీసు వారు ఆపుతున్నారు. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో 3-4 చెక్ పోస్టులు పెట్టి. కానీ ఇది మంచిది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.